దేవుని పరిశుద్ధమైన నామమున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు సేవకులకు అందరికి వందనాలు. నా కొరకు ప్రార్థించండి. దేవుడు ప్రతిరోజు నన్ను ఈ విధంగా సిద్ధపరిచి వేకునే వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. నాకు చాలామంది ఫోన్లు చేసి కూడా మాట్లాడుతున్నారు పెద్దలు, మరి దైవజనులు, జ్ఞానవంతులు, వారు కూడా నన్ను బలపరుస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రాజైన హెరోదు దినముల యందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. హెరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఎలనగా యూదా దేశ బెత్లెహేములో నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. దేవునికి స్తోత్రములు. ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనము ఉదయకాలము నేర్చుకుందాం. వారు జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. యేసును చూడడానికి వచ్చారు. వారు నక్షత్ర జ్యోతిష్యులు, ఆ నక్షత్రం గురించి తెలిసిన వారు, వారు ఆ నక్షత్ర శాస్త్రవేత్తలు, లేక వారు జ్ఞానులు, లేక పరిపాలకులు. చరిత్రలో ఒక్కొక్కరు ఒక రకంగా వారిని వివరిస్తూ ఉన్నారు. దాదాపుగా వారు 1650 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు బెత్లెహేము చేరుకున్నారు. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే భారతదేశం నుంచి కూడా ఒకరు వెళ్ళారని, మరి పార్షియా దేశం నుంచి ఒకరు వెళ్ళారని, బాబులోని దేశం నుంచి ఒకరు వెళ్ళారని కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి యేసు ప్రభువును చూడడానికి జ్ఞానులు అయితే వెళ్ళారనేది మాత్రం అది వాస్తవము. వారు వెళ్ళి యేసు ప్రభుని చూసేకి వెళ్ళారు. వాళ్ళు బెత్లెహేము చేరుకున్నారు. ఆ యెరూషలేం ప్రాంతం చేరుకున్నప్పుడు వారు అక్కడ పరిపాలిస్తున్న చక్రవర్తి, మరి యూదులకు రాజుగా ఉన్న హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఇట్లా నక్షత్రాన్ని చూసాము, ఫలాని యొక్క జ్యోతిషం చూసాము, యేసును మేము ఆరాధించుటకి వచ్చాము, ఆయన ఎక్కడ పుట్టాడని అడిగారు వాళ్ళు. అప్పుడు ఈయన, మా ఇంటిలో ఏ బాలుడు పుట్టలేదు, మా ప్రాంతంలో కూడా యూదులకు రాజు పుట్టాడంటే అంత హడావిడి ఉంటుంది, మాకేం అలాంటివి లేవు అని చెప్పినప్పుడు, లేదయ్యా ఇక్కడ పుట్టాడని మాకు నక్షత్రం చూపిస్తుంది, ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది ఇంతవరకు, కాబట్టి ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత అది కనపడి రావడం లేదని వారు చెప్పినప్పుడు, మరి రాజు ఏం చేశాడంటే అక్కడ ప్రధాన యాజకులను, మరి శాస్త్రులను అందరిని కూడా పిలిచి, పెద్దలను అందరిని పిలిచి, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూడండి అని చెప్పేసి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథాలు చదివిస్తే వారు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా మీక 5:2లో కూడా ఈ మాట రాయబడింది, యూదాలో నీవెంత మాత్రం అల్పమైన దానివి కాదు, క్రీస్తు నీలో నుండి పుడతాడని రాయబడింది, యూదులకు రాజు పుడతాడని రాయబడిందని. వారు దాదాపుగా యేసు ప్రభు పుట్టుక ముందే 700 సంవత్సరాల కింద ఈ ప్రవచనం ఉందని చెప్పారు. తర్వాత యెషయా గ్రంథం 9:6లో కూడా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని కూడా వారు చెప్పారు. తర్వాత సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో యాకోబు ప్రవచనం ఉంది కదా, మరి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని. కాబట్టి ఆ ప్రవచనాన్ని కూడా వారు చదివినప్పుడు రాజు వారి దగ్గర ఉన్న వారందరూ చాలా కలవరం నుండి చాలా భయపడిపోయారు. కాబట్టి వారు ఎలా అని చెప్పేసి చాలా భయపడి వారిని పంపించారు. మీరు వెళ్ళి, హెరోదు రాజు అన్నాడు, మీరు వెళ్ళి మీరు ఆరాధించరండి, నాకు కూడా తెలియపరచండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తానని మాట్లాడి వాళ్ళు పంపించాడు.
వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ నక్షత్రం వారిని యేసు ప్రభు ఉన్న దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి నడిపించింది. గొల్ల కాపురులేమో పశువుల తొట్టులోకి వెళ్ళి ఆ పశువుల చాల్లో ఆరాధించారు. జ్ఞానులు యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చారు. అంటే దాదాపుగా యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి మరి జ్ఞానులు యేసును చూశారు వచ్చి. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బంగారు, సాంబ్రాణి, బోలెమును ఆయనకు కానుకలుగా సమర్పించి ఆయన్ని ఆరాధించారు. కాబట్టి వారు పెట్టెలు ఉప్పినని రాయబడి ఉంటుంది 10వ వచనంలో, 8వ వచనంలో చూస్తే వారు పెట్టెలు ఉప్పి దేవుణ్ణి ఆరాధించారు. మనము కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో మన పెట్టెలు ఉప్పాలి. మన యొక్క హృదయం అనే పెట్టెలు ఉప్పాలి. మనతో ఉన్న ఆర్థిక పెట్టెలు ఉప్పి లేని వారికి సహాయం చేయాలి. దైవజనులకు సహాయం చేయొచ్చు, లేక బీదలకు సహాయం చేయొచ్చు, నీ ఇంటి దగ్గర ఉన్న పొరుగువానికి సహాయం చేయొచ్చు. ఏదో ఒక రకంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి నీవు ఏదో నీకున్న శక్తి కొలది వారికి సహాయం చేసి ఈ క్రిస్మస్ యొక్క పండుగను నీవు ఆచరించాలి. దేవుని మహిమకరంగా నీవు జీవించాలని మనవి. కాబట్టి జ్ఞానులు యేసును ఆరాధించేకి 1650 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ బెత్లెహేము చేరుకొని దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి మరి వారు ఆరాధించే విధానం ఏమిటంటే తమ దగ్గరున్న ఆ బంగారును వారు అర్పించారు, అంటే ఆయన దేవుడని. తర్వాత వారు సామ్రాణి బంగారు రాజరికాన్ని గుర్తు, వారు ఈయన రాజు యూదులకని అర్పించారు. సామ్రాన్ని అర్పించారు, ఎందుకు ఆయన దేవుడని వారు గుర్తించారు. బోలెం అర్పించారు, మరణ పునరుత్థానం గుర్తుగా వారు అర్పించి దేవుణ్ణి ఆరాధించారు, గణపరిచారు. వారు సాగిలపడ్డారు. ఆ 2 సంవత్సరాల బాలం దగ్గర సాగిలపడి తమ పెట్టెలు విప్పి ఆరాధించారు. ఈరోజు నీవు కూడా యేసు ప్రభుని ఆరాధించేవాడుగా ఉండాలి, ఆయన గణపరిచేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ అధ్యాయం అంతా కూడా చదివి యేసును ఆరాధిద్దాం. విన్న మీ అందరికీ అటు కృప దేవుడు దయచేయనుగాక. ప్రార్థన. తండ్రి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని, అయ్యా నువ్వు దేవుడువనియు, నువ్వు నిజంగా లోకానికి రక్షకుడా వచ్చావని, ప్రజలు పాపాన్ని క్షమించకొచ్చావని నమ్మి విశ్వసించడానికి సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.